ఇప్పుడు బిగ్ బార్బిక్యూకి వెళ్తున్నాము. అందరం ఇప్పుడే రెడీ అయ్యాము. ముందు చెప్పాలి Bye guys, see you at barbecue. ఈ దొంగ బయటకు పోతుంటే వీడికి చూడు ఆనందం. మేము బార్బిక్యూకి వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే 12కే తినేసాము. అది కూడా తక్కువ తిన్నాం అనమాట. పోయి ఫుల్గా డబ్బులకంతా న్యాయం చేయాలని డిసైడ్ అయ్యాం. సో ఇంకా మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ అయితే వచ్చేసింది. ఇంకా కింద వెయిట్ చేస్తుంది అనమాట. ఇంకా మేమందరం వెళ్ళిపోతున్నాం కిందకి. మేమైతే స్విగ్గీ నుంచి బుక్ చేసుకున్నాం. సంథింగ్ ఏదో ఆఫర్స్ కూపన్స్ అంతా అప్లై అయ్యి ఈచ్ పర్సన్కి అరౌండ్ 800 పడింది. మేము బుక్ చేసుకునేది అయితే బిగ్ బార్బిక్యూలో. ఇంకొచ్చేసామన్నమాట. ఇంకా లిఫ్ట్ కోసం ఎంతసేపు వెయిట్ చేస్తున్నా కూడా ఫుల్ వస్తుంది కింద నుంచే. ఇంకా అందుకే స్టెప్స్తో వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళగానే ఆ ఫ్లోర్లోనే టూర్ని ఫస్ట్ డిఫరెంట్ దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ ఇది కాదని అర్థమయ్యి ఇంకా బీబీక్యూ దగ్గరికి వెళ్తున్నాం. సో అక్కడ ఉందన్నమాట బీబీక్యూది. ఇంకా వెళ్ళగానే నేమ్ అడిగారు, బుకింగ్ నేమ్. ఇంకా చెప్పాక ఒక 2-3 మినిట్స్ వెయిటింగ్ ఉన్నింది అంతే. ఇంకా వెయిట్ చేసాము. ఇంకా తర్వాత అయితే మేము లోపలికి వెళ్ళిపోయామన్నమాట. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను బార్బిక్యూకి. అందుకే కొంచెం బాగా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను మాత్రము. ఇంకా కాసేపు వెయిట్ చేశాక ఇంకా లోపలికి అయితే రమ్మన్నారనమాట. ఇంకా వెళ్ళి తినడం అయితే స్టార్ట్ చేసాం ఇక్కడి నుంచి బాగా. ఫస్ట్ పోగానే లోపలికి కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ అనిపించింది. ఆ సాంగ్స్ ప్లే అవ్వడానికి అక్కడ అంతా చాలామంది ఉన్నారు కదా. అండ్ ఆ స్మోక్కి కొంచెం హెడ్ఏక్ వచ్చింది. బట్ కాసేపటికి మంచిగా అలవాటు అయిపోయింది. బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా వెళ్ళి మేమైతే లోపల కూర్చునేసాము. ఇంకా వాళ్ళు గ్రిల్ అవంతా సెటప్ చేస్తున్నారనమాట. మేము 4 నాన్ వెజ్ తీసుకున్నాము కానీ వీళ్ళందరూ అయితే పైనాపిలే తింటున్నారు ఫుల్గా. నేనేమో ప్రాన్స్ తిన్నాను బాగా. ఐటమ్స్ అయితే చాలా 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 వెరైటీస్ ఉన్నాయన్నమాట. మేమైతే అన్ని ట్రై చేసాము. ఎక్కువ తినలేము కానీ అసలు జస్ట్ ఊరికే ఒక్కొక్క పీస్ ఒక ప్లేట్లో అన్నీ పెట్టుకొని వచ్చేసి అందరం కొంచెం కొంచెం ట్రై చేసాము. ఊరికే వేస్ట్ ఎక్కువ ఎందుకులే అనేసి. ఇక్కడ మీరు వచ్చారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మేము వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తాము. డాన్స్ వేసుకుంటూ చాలా బాగుంటుంది. ఇంకా పోయి ప్లేట్ నిండా అన్ని ఐటమ్స్ వేసుకొని వచ్చుకున్నాము. ఆ కార్న్ సలాడ్ బాగుంది, రోటీ అండ్ పన్నీర్ బాగుంది. ఈ రైస్లో అయితే ఏవి బాగాలేవు. కర్రీ ఏంటో మొత్తం ఫుల్ స్వీట్ ఉంది. ఆఖరికి కర్డ్ రైస్ కూడా నచ్చలేదన్నమాట. ఈలోపు మా వాళ్ళు వెళ్ళి డెజర్ట్స్ కూడా పట్టుకొచ్చారు. మెయిన్ కోర్సే కంప్లీట్ అవ్వాలి, అప్పుడే డెజర్ట్స్ కూడా స్టార్ట్ చేసాం. అన్నీ మిక్స్, ఫస్ట్ ఇది అది అని లేదు, మిక్స్ చేసుకొని తిన్నాం ఫుల్గా. ఇంకా కేక్స్ అవి కూడా తెచ్చేసుకొని ఒకేసారి అన్ని టేస్ట్ చూస్తున్నాం అనమాట. లైవ్ కౌంటర్ దగ్గరికి అయితే మేము అసలు వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ చాలా ఉన్నాయి, అవి చూస్తేనే ఇంకా అక్కడ తినాలనిపించలేదు అనమాట. ఇంకా ఇది సంగతి ఉంటుంది కదా, రాజకీయ ట్రై చేస్తున్నాము. నాకు అసలు నచ్చలేదు కూడా. టేస్ట్ అయితే అంతేం బాగాలేదు. బట్ ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేసి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. దహీపూరి బాగానే ఉంది. తర్వాత అయితే పానీపూరి ట్రై చేస్తున్నాం అనమాట. వీళ్ళందరికీ పెడుతున్నాను. వీళ్ళ రియాక్షన్స్ చూస్తే లాస్ట్కి ఇంకా నాకే తినాలనిపించలే. ఫస్ట్ అయితే పర్లేదు అన్నారు కానీ మళ్ళీ అది లోపలైతే ఓన్లీ ఆలునే ఉంది, మసాలా ఏం బాగాలేదనమాట. సరేలే ఇంకా ఆలు తీసేసన్నా తిందాం అనుకున్నా. బట్ వీళ్ళ ఎక్స్ప్రెషన్లు ఇవన్నీ చూసి ఇంకా నేను తినలేదనమాట. పానీపూరి స్కిప్ చేసేసాను. ఇంక ఇక్కడైతే డెజర్ట్స్ ట్రై చేస్తున్నాము. అప్పటికే కడుపంతా ఏదోలా అయిపోయింది. ఇంకా మా బుడ్డిగాడు స్లీపింగ్ అనమాట, అందుకే లిక్కీకి మేమే పెడుతున్నాము. ఇక్కడైతే కేక్స్ మాత్రం
చాలా బాగున్నాయి. అంటే ఫ్రెష్గా టేస్ట్ కానీ అంత సాఫ్ట్గా కేక్ చాలా బాగున్నాయి. అవి అయితే ఫుల్గా తిన్నాం అనమాట. అన్ని డిఫరెంట్ అన్నీ తిన్నాం కేక్స్ మాత్రం. ఇంక ఇవంతా ఫైనల్ స్టేజ్లో అనమాట. ఇంకా కేక్స్ ట్రై చేస్తున్నాం. చెప్పాను కదా కేక్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే సాఫ్ట్గా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి చాలా ఏమంటారు కేక్స్ అవన్నీ అయిపోయి ఉన్నాయి, కొన్నే ఉన్నాయి అనమాట. ఇంక ఉండే వాటిలో ట్రై చేసాం. టేస్ట్ మటుకు చాలా బాగున్నాయి కేక్స్ అయితే. కానీ ఏమవుతుంది తిని ఏమంటే మొత్తం నోరంతా స్వీట్ అయిపోయి ఎగిటేసేస్తుంది అనమాట. అందుకే ఎక్కువ తినలేకపోతున్నాం అవి. నాకు పింక్ వద్దు, వైట్ క్రీమ్ కావాలా? ఇంక ఇక్కడైతే ఇంకా స్వీట్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే ఇది ఉంటుంది కదా కస్టర్డ్ది, అదైతే ఓకే ఉంది. ఇంక అట్లే ఫ్రూట్స్ ఇంకన్నీ అన్నిట్లో కంటే గులాబ్ జామ్ మాత్రం చాలా బాగుంది. మేమైతే చాలా తిన్నాం గులాబ్ జామున్. ఇంకొకటి ఏంటంటే ఇది పెసరపప్పు పాయసం ఒకటి, ఇంకొకటి గుమ్మడికాయతో ఏదో స్వీట్ ఉన్నిందనమాట. ఇంకా అవి నేను ట్రై చేయలేదు. నేను ఓన్లీ గులాబ్ జామ్ అండ్ అది ఉంటుంది కదా కస్టర్డ్, అవి రెండే తిన్నాను అనమాట. ఇంకా ఫ్రూట్స్ అయితే నార్మలే బాగానే. వీడియో అయితే ఇంకా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఇంకా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు, ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా పెద్ద గ్రూప్తో వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయొచ్చు ఇదైతే.